నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఇంటిని రీమోడలింగ్ చేయించడం అంటే లక్షల్లో వ్యవహారమని చాలామంది అనుకుంటారు. తక్కువ ఖర్చుతో కూడా ఆ పని చేసుకోవచ్చు. అదెలాగో చూసే ముందు కొత్తదనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. మనకి స్పాంజ్, రెడ్ వెల్వెట్ స్పాంజ్ కావాలి అండ్ క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగ్ కావాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా సరిపోతుంది మనకి. సో లెట్స్ సీ ద ప్రాసెస్ హౌ వి మేక్ ఇట్. సో మనం స్పాంజ్ 2 స్లైసెస్గా డివైడ్ చేసుకుంటాము. దానికి మనం బ్రెడ్ నైఫ్ అవసరం ఉంటుంది. సో మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ కట్ చేసుకుందాం. టోటల్ మనకు 4 లేయర్స్ అవసరం ఉంటుంది. డిపెండ్స్, కొందరు 3 లేయర్స్ కూడా యూస్ చేస్తారు, కొందరు 4 లేయర్స్. స్పాంజ్ మనకి మార్కెట్లో ఈజీ అవైలబుల్ ఉంటుంది. నాట్ ఈవెన్ రెడ్ వెల్వెట్, వెనిలా స్పాంజ్ అండ్ చాక్లెట్ స్పాంజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. We are making red velvet cake కాబట్టి I brought red velvet sponge and దీనికి ఫ్రోస్టింగ్ వచ్చేసి మనం క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగ్ యూస్ చేస్తున్నాము. క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగ్ కోసం మనకి క్రీమ్ చీజ్, బటర్ అండ్ ఐసింగ్ షుగర్ కావాల్సి వస్తుంది. 3 ఇంగ్రీడియంట్స్ తోటి క్రీమ్ చీజ్. ఫస్ట్ క్రీమ్ చీజ్ రూమ్ టెంపరేచర్లో ఉండి విప్ చేసుకోవాలి. స్లోలీ దాంట్లో బటర్ ఇన్కార్పొరేట్ చేసి లాస్ట్లో ఐసింగ్ షుగర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. అది కొంచెం రూమ్ టెంపరేచర్లో సెట్ చేసుకొని మనం పైపింగ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆ క్రీమ్ చీజ్. సో నేను ఇప్పుడు పైపింగ్ చేసి కేక్ ఎలా ఫినిష్ చేయాలో చూపిస్తాను. కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ చూపిస్తాను మీకు, సో దట్ మీరు ఇంట్లో ఈజీగా చేసుకునేటట్టు. మనం ఆల్రెడీ క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగ్ దీంట్లో చేసుకున్నాం కాబట్టి సో కొంచెం టిప్ కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ట్రిక్, ఒక లేయర్ పెట్టే ముందు కొంచెం కింద కొంచెం యాడ్ చేసుకోవాలి. దిస్ గివ్ గ్రిప్ టు ది బేస్. దెన్ సర్క్యులర్ మోషన్స్లో రోల్ చేసుకోవాలండి. ఇది ఈజీ మనకి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాలెట్ నైఫ్ తోటి చేయడము చాలా మెస్సీ అయిపోతుంది. సో ఇది ఈజీ వే ఆఫ్ డూయింగ్. ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీ ఉంటుంది. డన్. అండ్ సెకండ్ లేయర్ డైరెక్ట్లీ ప్లేస్డ్ ఆన్ దిస్. సేమ్ ప్రాసెస్ అండి. సో ఇలా నేను అన్ని లేయర్స్ కంప్లీట్ చేసేస్తాను. సో 4 లేయర్స్ అయిపోయింది. ఇప్పుడే దీన్ని ఫినిష్ చేయకండి. ఇంకో సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, ఇది కొంచెం సేపు మనం చిల్లర్లో పెట్టుకుంటే ఏదైతే చీజ్ క్రీమ్ ఫ్రోస్టింగ్ ఉందో అది హార్డ్ అవుతుంది. సో మనకి ఫ్రోస్టింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో let's keep in chiller for some time. చూసారా, మన కేక్ హార్డ్ ఉంది. సో ఇప్పుడు మనం సైడ్ ఫ్రోస్టింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో దీనికి కూడా ఇంకో ప్రాసెస్ చెప్తాను. హార్డ్ ఉంది కాబట్టి ఫస్ట్ సింపుల్గా కొంచెం తీసుకోండి. ఈ కొంచెం తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. సో ఇలా లెఫ్ట్ టు రైట్ స్ప్రెడ్ చేసుకోండి. ఇంట్లో చేసే వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఫ్రోస్టింగ్ చేసేటప్పుడు క్రమ్స్ క్రీమ్లో మిక్స్ అయిపోయి లుక్ వైజ్గా కరెక్ట్ రావడం ప్రాబ్లం అవుతుంది. సో దానికోసము కొంచెం ఒక థిన్ లేయర్ ఆఫ్ క్రీమ్ ముందే సెట్ చేసి కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టేస్తే సో ఫస్ట్ లేయర్ ఆఫ్ క్రీమ్ సెట్ అవుతుంది. సో స్లోలీ మనం సెకండ్ లేయర్ వేసుకుంటే నీట్ అండ్ క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం ఒక థిన్ లేయర్ ఆఫ్ క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగ్ సెట్ అయిపోయిందండి. సో దీని తర్వాత కొద్దిగా సేపు మనము చిల్లర్లో దీన్ని సెట్ చేస్తే హార్డ్ అవుతుంది. దీని మీద మళ్ళీ ఇంకో థిన్ లేయర్ ఆఫ్ ఫ్రోస్టింగ్ వేస్తే లుక్ వైజ్ నీట్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఫినిష్ వస్తుంది.
ఇప్పటిదాకా మనం చిల్లర్లో పెట్టుకున్నాం కదా, సో టెక్స్చర్ చూడండి, ఇది హార్డ్ ఉంది. సో ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుందండి. దెన్ ఇప్పుడు పైన ఇంకో థిన్ లేయర్ వేసుకుందాం అనుకున్నాం కదా, ఫస్ట్ పైన టాప్ లేయర్ యాడ్ చేసుకుందాం. టాప్ లేయర్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాటమ్ లేయర్, సైడ్ లేయర్స్కి వెళ్దాము. సో ఫినిషింగ్ టైంలో ఈజీ ఉంటుంది. ఫస్ట్ టాప్ అండ్ దెన్ టు ది సైడ్. సో దీంట్లో ట్రిక్, సో ప్యాలెట్ నైఫ్ లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ ఇస్ ది టెక్నిక్ హియర్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇప్పుడు మనం స్ప్రెడ్ చేస్తున్నా కానీ క్రంబుల్ రావట్లే, ఓన్లీ ఈ వైట్ లేయర్ ఆఫ్ చీజ్ క్రీమ్ ఫ్రోస్టింగే వస్తుంది. సో అందుకోసమే మనం ఒక్క 10 minutes చిల్లర్లో పెట్టుకుంటే అది మన ఒక థిన్ లేయర్ ఆఫ్ చీజ్ క్రీమ్ ఫ్రోస్టింగ్ మనం స్టార్టింగ్ చేసుకున్నాం కదా, అది సెట్ అయిపోతుంది. దెన్ ఇట్ విల్ గివ్ ఎ గుడ్ అండ్ నీట్ ఫినిష్. సో స్లోలీ మనం ఈ పైన స్క్రేప్ అవుట్ చేసుకున్నాము. జస్ట్ ఒక 10 degree యాంగిల్ తోటి స్క్రేప్ చేస్తే చాలండి, స్మూత్గా వచ్చేస్తుంది. ఈ యాంగిల్లో కరెక్ట్ యాంగిల్లో సెట్ చేసుకుంటే చాలు. సో పైన స్మూత్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. మన దగ్గర మిగిలిపోయిన స్పాంజ్ని క్రంబుల్ చేశాను అంతే, ఏం లేదు. ఈజీ, చేయితో క్రంబుల్ చేయొచ్చు, లేదా ఇది మిక్సీలో వేస్తే పౌడర్ లాగా అవుతుంది. మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అలా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ క్రంబుల్. మిక్సీలో అన్న జస్ట్ ఒక 2-3 seconds విప్ చేస్తే చాలు. సో దీన్ని మనం హ్యాండ్లో తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం అంతే అండి. సైడ్లో రెడ్ వెల్వెట్ స్పాంజ్ క్రమ్సే వేస్తున్నాం మనము. మనము చిన్నప్పుడు ఒడియాలు వేస్తాం కదా, అలానే అండి ఇది కూడా. స్పెషల్ కేక్ ఇస్ రెడీ. చూసారుగా కొత్తదనం. ఇక హాలుకు ఈ రంగు అయితేనే బాగుంటుంది, వంటగదికి ఈ రంగే వేయాలి లాంటి పాతకాలపు నిబంధనలకు స్వస్తి చెప్పేద్దాం. ఈసారి ప్రయోగాత్మకంగా మనసుకు నచ్చిన రంగులతో ఇంటిని నింపేయండి. గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన రంగులను ఇంటికి వేయడానికి ఎంచుకోవాలి. నీలం, పసుపు పచ్చ వంటి రంగులు పడక గదికి బాగుంటాయి. అవి అందాన్ని ఇనుమడింపజేయడమే కాకుండా మనసును విశ్రాంతి పొందేటట్టు చేస్తాయి. మామూలు నేలకు బదులుగా వుడెన్ ఫ్లోర్ను ప్రయత్నించండి. ఏర్పాటు చేయడం తేలిక, తక్కువ ఖర్చులో కొత్త లుక్ను ప్రయత్నించవచ్చు. కొన్నాళ్ల పాటు ఉంచి ఇష్టం లేనప్పుడు తీసి పక్కన పెట్టేయొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నేను అర్చన ఫ్రమ్ జిఎస్ఎస్ బొటిక్. ఈరోజు మా బొటిక్లో కొన్ని డిజైన్ చేసిన యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి. సో అవి కలెక్షన్ మనం చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం లంగా ఓణి కాన్సెప్ట్లో, యాక్చువల్గా ఇది శారీ అండి, మంగళగిరి పట్టు శారీని మేము ఇలా డిజైన్ చేసామన్నమాట. మీకు కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ కలర్కి సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో కింద అంతా కూడా శారీని కింద మీకు బార్డర్ వస్తుంది, పైన అంతా మీకు మగ్గం వర్క్ స్టైల్లోనే కొండంచు స్టైల్లో ఇచ్చామండి. మొత్తం అంతా కూడా యాంటిక్ థ్రెడ్ యూస్ చేసి మగ్గం వర్క్ స్టైల్లోనే మీకు మొత్తం అంతా మగ్గం అండి, ఎక్కడ కూడా మీకు ఎంబ్రాయిడరీ అన్నది యూస్ చేయలేదు. సో యాంటిక్ థ్రెడ్ తోటి యూస్ చేసాం. రా సిల్క్ మీద మొత్తం మిర్రర్ వర్క్ చేసామండి. అండ్ అక్కడక్కడ మీకు సిల్వర్ పర్ల్ టచ్ వస్తుంది, మిర్రర్ వర్క్ తోటి సిల్వర్ టచ్ ఇచ్చాము. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇచ్చామండి. మొత్తం ఆల్ ఓవర్ కూడా మగ్గంతోటే మిర్రర్ వర్క్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ మెగా స్లీవ్ లాగా వస్తుంది. అండ్ ఓణీ వచ్చేసరికి జార్జెట్ ఇచ్చామండి. ఫాలింగ్ అయితే బాగుంటుంది కదా, అందుకని చెప్పి రా సిల్క్ కాకుండా జార్జెట్ స్టైల్లో జార్జెట్ ఓణీ. మొత్తం అంతా సిల్వర్ బుటీ వస్తుంది మీకు. ఓణీ అంతా కూడా సిల్వర్ బుటీ వచ్చేసి బార్డర్ వచ్చి మీకు మిర్రర్ బార్డర్ అండి. సో బార్డర్ కూడా చాలా చిన్నగా ఇచ్చాము, క్యూట్గా ఉంటుంది. మరి పెద్ద బార్డర్స్ అయినా కూడా గాడి కాకుండా సింపుల్గా ఉండాలని చెప్పేసి జస్ట్ 1 inch కూడా లేదండి, ఇది ఆల్మోస్ట్ 1 inch లోపల బార్డర్ అనమాట. మొత్తం బార్డర్ అంతా కూడా మీకు
సింపుల్గా ఉంటుంది బట్ డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు హెవీ వస్తుందండి. బ్యాక్ అంతా కూడా మిర్రర్ వర్క్ యూస్ చేసి అండ్ సిల్వర్ బీడ్స్ యూస్ చేసేసరికి హెవీనెస్ అన్నది చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంది. అండ్ అక్కడక్కడ సీక్వెన్స్ యూస్ చేసాం. సో అవుట్ఫిట్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి. సో ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి 30-35 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కూడా లంగా ఓనీస్ వేసుకోవచ్చు. లంగా ఓనీకి ఏజ్ లిమిట్ అంటూ ఉండదండి, ఎవరైనా వేసుకున్నా బాగుంటుంది. సో నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దామండి. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి, పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్. అండ్ కాంబినేషన్ ఇది మంచి బేబీ పింక్కి పర్పుల్ కాంబినేషన్ అండి. పేస్టల్ కలర్స్ రెండు కూడా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ యూస్ చేసాము. అండ్ యూనిక్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది కూడా మేము ఒక శారీని ఇట్లా డిజైన్ చేసామండి. సో కస్టమైజ్ ఆర్డర్స్ ఎక్కువ తీసుకుంటాము. జనరల్గా మన దగ్గర ఏమన్నా శారీస్ ఉన్నా కూడా తీసుకొస్తే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి సేమ్ శారీలోనే కాంట్రాస్ట్ ఇవ్వకుండా బాడీ పార్ట్ కూడా మీకు సేమ్ బేబీ పింక్లోనే యూస్ చేసాము. జనరల్గా ఏంటంటే కాంట్రాస్ట్ యూస్ చేస్తారు, అలా కాకుండా సింగిల్ యూస్ చేసి కాంట్రాస్ట్గా ఓన్లీ దుపట్టా ఇచ్చామండి. సో మొత్తం అంతా కూడా మీకు ఆల్ ఓవర్ మగ్గం వర్క్, ఇదంతా కూడా మగ్గం వర్క్ అండి. ఎక్కడా కూడా మీకు మిషన్ వర్క్ అన్నది లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా మీకు మగ్గంలోనే యూస్ చేసాం. అండ్ సింపుల్గా ఇక్కడ నాట్స్ ఇచ్చేసాం. సో పర్పుల్ కాంట్రాస్ట్ ఇచ్చేసి ఇక్కడ నాట్ వర్క్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ తోటి కర్దానా యూస్ చేసి అండ్ జర్దోజీ యూస్ చేసి మొత్తం మగ్గం అంతా కూడా మగ్గం డిజైన్ వస్తుందండి. హ్యాండ్ వచ్చేసరికి బార్డర్ని తీసుకొని దాని మీద కట్ వర్క్ లాగా ఇచ్చేసి మెగా స్లీవ్ లాగా వచ్చేసింది. అండ్ ఈ మొత్తం అంతా కూడా మగ్గం వర్క్ వస్తుందండి. మొత్తం బ్యాక్ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చేసి మొత్తం మగ్గం వర్క్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి మొత్తం బ్యాక్ అంతా కూడా మీకు డీప్గా ఇచ్చి కట్ వర్క్ వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ ఇచ్చామండి. ఆల్మోస్ట్ మీకు 15 ఇంచ్ బార్డర్ వస్తుంది. పర్పుల్ కాంబినేషన్, పింక్కి పర్పుల్ కాంబినేషన్ వస్తుందండి. ఇది సింపుల్గా ఒక డిజైన్ చేసామండి, యూనిక్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈవినింగ్ పార్టీస్కి వాటికి బాగుంటుంది. క్రాప్ టాప్ స్టైల్లోనే మీకు కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లూకి రెడ్ కాంబినేషన్ అండి. యాక్చువల్గా ఇది కూడా మేము ఒక శారీ తోటి ఇలా డిజైన్ చేసాము. యోక్ పార్ట్ వచ్చేసరికి మనం నెక్లో రౌండ్ నెక్ తీసుకున్నామండి. బ్రాడ్ నెక్ తీసుకొని నెక్ అంతా కూడా రెడ్ నెట్ తీసుకొని నెట్ తోటి ఫ్లిప్ స్టైల్లోనే మీకు నైఫ్ ప్లీట్స్ లాగా డిజైన్ చేసాము. అండ్ హ్యాండ్ వచ్చేసరికి బెల్ హ్యాండ్ ఇచ్చామండి. సో అది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్, బెల్ కావాలంటే డబల్ బెల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది సింగిల్ బెల్ ఇచ్చాము. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి క్రాప్ టాప్ స్టైల్ కదండి. సో ఇక్కడ కూడా మేము నైఫ్ ప్లీట్ స్టైల్లోనే రెడ్ నెట్ తోటి మొత్తం అంతా కూడా కవర్ అయ్యేటట్టు ఇచ్చామండి. డిఫరెంట్గా కాంబినేషన్ బాగుంటుంది. అంత ఫ్లోరల్ విత్ రెడ్ కాంబినేషన్ అవుతుంది. కింద వచ్చేసరికి మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా పట్టిందండి. మొత్తం డిజైన్ చేయడానికి ఒక శారీ మొత్తం పడుతుంది. కింద వచ్చేసరికి మొత్తం ఫ్లోరల్ శారీ తోటి, శారీలో ఉన్నదే ఒక లేయర్ అంతా కూడా మీకు శారీలో ఇది ఉన్నది యూస్ చేసాము రఫుల్ స్టైల్లో. అండ్ దాని కింద వచ్చేసరికి మీకు రెడ్ నెట్ తీసుకొని దాన్ని కూడా ఇంకొక లేయర్ లాగా గీసామండి. సో డబల్ లేయర్ వస్తుంది, బట్ క్రాస్ వచ్చిందండి. చూడండి, మీకు వన్ సైడ్ నుంచి క్రాస్గా ఉంటుంది. సో ప్యాటర్న్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదండి మా కలెక్షన్. సో మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చూసారుగా ఫ్యాషన్లోని నయా లుక్స్. ఇక మామూలు చెక్క ఫర్నిచర్కు బదులుగా లోహపు హంగులుండేవి, అక్కడక్కడ బంగారు వన్నెల అలంకరణ పొదిగిన ఫర్నిచర్ నుంచితే ఇంటికి అందం